అండి. వెల్కమ్ టు హారికాస్ కిచెన్. ఈరోజు శనగల కూర ఎలా వండాలో చూద్దాం రండి. ఈ కూర పూరీలో కానీ ఉప్మాలో కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగలను 7 to 8 అవర్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అవ్వగానే 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి తురుము, నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం తెల్లుల్లి తరుగు కూడా వేసి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, చోలే మసాలా పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగలను వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 400 ml వాటర్ పోసుకొని ఇంకొకసారి చక్కగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో 2 స్పూన్స్ శనగపిండి వేసి వాటర్ పోసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఆ శనగల కూరలో వేసి ఇంకొకసారి నీట్గా చక్కగా కలుపుకొని మూత పెట్టి విజిల్స్ రానివ్వాలి. నేనైతే ఇక్కడ 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి. నాకైతే చక్కగా ఉడికిపోయే శనగలు. ఇప్పుడు 6 విజిల్స్ అయిన తర్వాత ఇలా స్టవ్ బంద్ చేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే శనగల కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది కొంచెం వాటర్గానే ఉంటుంది కానీ తర్వాత చిక్కగా అయిపోతుందండి. ఎంతో రుచిగా ఉండే శనగల కూర రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.